Good morning, children. Today, 92nd lesson, the natural realms of the act. The page number 19, external process. What is the meaning of external process? అంటే external process అంటే బయట అంటే లోపల కానీ బయట జరుగుతున్నటువంటి పోర్షన్ అన్నమాట అండి. ఏంటంటే లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట అన్నమాట అండి. అర్థమైంది కదండి. ఎక్స్టర్నల్ అంటే బయట జరుగుతున్నటువంటి ప్రక్రియ అన్నమాట అండి. ఎలా చెప్పాను మనకు బిఫోర్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఒక స్టోన్ తీసుకున్నారనుకోండి, అంటే బయట అయితే ఏమవుతుంది, పైన ఉన్నటువంటి లేరు డే టైం అంతా సన్ హీట్కి ఎక్స్టెన్షన్ అవుతుందండి, గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందండి. ఎలాస్టిసిటీ ఉంటుంది కదా, ఎలాస్టిసిటీ అంటే ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఇలాగే సాగతీయబడుతుంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఆ విధంగా ఈ రాయి అనేది కొంచెం అంటే ఆ పైన లేరు చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. దాని మళ్ళీ నైట్ టైం ఏమవుతుంది అంటే డే టైం ఏమో గ్రేటర్గా ఉన్నటువంటి రాక్స్ నైట్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ దగ్గరికి అవుతూ ఉంటాయి. అర్థమైంది కదండి. ఎందువల్ల ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఎయిర్ ఉంటుంది అనమాట అండి. ఎయిర్ వల్ల ఏమవుతుంది, అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సమ్ వ్యాకోచించడము దగ్గరికి అవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాగా జరుగుతూ ఉంటాయి అనమాట అండి. కానీ మనకి చూడండి, ఎర్త్ ఫామ్ అవుతున్నప్పుడు ఎర్త్ ఫామ్ అయినప్పుడు మనకి ఏం తెలుస్తుంటుంది, మనకి నెంబర్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రివర్స్, ఓషన్స్, డెల్టాస్, ప్లేన్స్, ప్లాట్యూస్ అని ఉంటాయి. అర్థమైంది కదండి. ఇవి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతూనే ఉంటాయి అన్నమాట అండి. అర్థమైంది కదా. ఇంటర్లింక్ ఎందుకు అవుతుంటుంది, మీకు వాషన్ ఉందనుకోండి, వాషన్ వాటర్ ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తుందా, ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేయదు కదా. వాషన్ అంటే ఎక్కడో హిల్స్లో ఫామ్ అవుతున్నటువంటి రివర్ యొక్క వాటర్ ఏదైతే ఉందో అది అలా ఫ్లో అవుతూ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ మళ్ళీ ఎక్కడికి చేరుతుంది, ఇది వాషన్ దగ్గరికి చేరుతుంటుంది. ఈ మధ్యన జరుగుతున్న ప్రక్రియ అంతా థర్డ్ ల్యాండ్ ఫామ్స్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. అంటే ఎక్కడో కొండ పై భాగంలో పుట్టినటువంటి నది ఏదైతుందో ఆ నది అంటే నది పుట్టిన చోటు అండి, రివర్ ఆఫ్ బర్త్ ప్లేస్ అనమాట. అర్థమైంది కదండి. నది ఎక్కడైతే పుట్టిన చోటు నుంచి మళ్ళీ ఓషన్ మధ్య అవుతున్న ప్లేస్ వరకు కూడా దీన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి, స్పెసిఫిక్గా గమనిస్తూ ఉండాలి అనమాట అండి. అర్థమైంది కదా. అప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్లో రివర్ బర్త్ అవుతున్నప్పుడు ప్లేస్ అంటే రివర్ యొక్క ప్లేస్ అనేది చాలా నేరోగా ఉంటుంది. అర్థమైంది కదండి. చాలా నేరోగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అర్థమైంది కదండి. అంటే ప్రయాణిస్తున్న కొద్ది నది యొక్క మౌత్ ఆర్గన్స్ అనేవి వెడల్పు అవుతూ ఉంటాయి, ఎత్తు పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతే కదా, అవునా కదా, అవునా కాదా చెప్పండి. అవును కదా. అందువల్ల ఏమవుతుంది, ఈ పైన ఉన్నటువంటి రాక్స్ కానీ లిటిల్ బిట్ శాండ్స్ కానీ ఏదైనా సరే ఈ ఫ్లోకి ఏమవుతుంటుంది, ఇలా కిందకి వస్తూ ఉంటాయి వాళ్ళు. అర్థమైంది కదా. అలా రావడం వల్ల ఏమవుతుంది, ఆ రాక్స్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అయినా ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటర్ ఫోర్సింగ్ వల్ల. అర్థమైంది కదండి. మీరు ఇంటి దగ్గర చూడండి, మీరు ఇంటికాడ ఏదైనా పని చేస్తున్నప్పుడు వాటర్ని స్టోర్ చేస్తారనుకోండి, ఆ ఒకసారి పక్కన ఉన్నటువంటి ఆ వాల్ని బ్రేక్అవుట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ ఒకసారిగా ప్రెషర్ పెరుగుతుంటుంది. అంతవరకు స్టాక్ ఉన్నటువంటి వాటరు, అర్థమైంది కదండి, ఒకసారి ఏమవుతుంది ఫ్లోలో వెళ్ళిపోవాలని వెనకాల ఉన్న వాటర్ పుషప్ చేస్తూ ఉంటుంది. అర్థమైందండి. ఫ్రంట్ ఉన్న వాటర్ని బ్యాక్ ఉన్న వాటర్ పుషప్ చేస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, వాటర్ యొక్క స్పీడ్ లెవెల్ పెరుగుతుంటుంది అనమాట అండి. దానికి అడ్డు వచ్చినటువంటి ఏదైనా సరే చిన్న వైట్ పేపర్స్ కానీ అర్థమైంది అలాంటివన్నీ అది ట్రావెల్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి డెల్టాస్, కెనాల్స్ అర్థమైంది కదా ఫామ్ అయినాయి అనమాట. దీన్ని ఏమంటారు, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, మూడవ శ్రేణి భూభాగాలు. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. అర్థమైంది కదండి. అంటే మూడవ తరగతికి చెందినటువంటి భూభాగాలు అనమాట. అంటే డెల్టా ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి మౌత్ ఆర్గన్స్ అనేవి బాగా వెడల్పు ఉంటాయి. ఎందువలన అగ్రికల్చర్ సెక్టార్కి యూస్ఫుల్గా ఉండేటువంటి ల్యాండ్ అనమాట అండి. అర్థమైంది కదా. డెల్టా ప్లేస్కి వచ్చేటప్పటికి మౌత్ ఆర్గన్స్ వెరీ విస్తరించిన ఉంటాయి. అర్థమైంది. నెంబర్ ఆఫ్ కెనాల్స్ కింద డివైడ్ అయిపోతుంటారు వచ్చేటప్పటికి రివర్. అర్థమైంది కదండి. రివర్ అనేది నెంబర్ ఆఫ్ కెనాల్స్ కింద డివైడ్ అయిపోతుంటుంది. ఆ బిట్వీన్ ప్లేస్ ఏదైతే ఉందో ల్యాండ్ మీద
అనేది అగ్రికల్చర్ అనేది కల్టివేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. దాన్ని థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ఇందులోనే 4 ప్రాసెసింగ్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఏంటి, వెదరింగ్, నెక్స్ట్ వెదరింగ్, నెక్స్ట్ సెకండ్ వన్ ఎరిసన్, అంతేనా? అంతే సార్. నెక్స్ట్ ట్రాన్సిషనల్, ఎరిసన్ రా. ఎరోషన్ అంటే క్రమక్షయము, అంటే ల్యాండ్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. అంటే మనం చెప్పుకున్నాం గ్రాస్, గ్రీనరీ గ్రాస్ ఏదైతే ఉందో ఆ గ్రాస్ ఉండడం వల్ల, అంటే రైన్ వాటర్ వల్ల కింద ఉన్నటువంటి సాయిల్ అంతా మెల్ట్ అవ్వకుండా ఆ గ్రీనరీ గ్రాస్ అనేది స్టాప్ చేస్తుంటుందండి. అర్థమైంది కదా. రిమైనింగ్ వేస్ట్ అంతా బయటకు కొట్టుకొచ్చేస్తుంటుంది, ఫెర్టిలైటీ ల్యాండ్ అంతా స్టాప్ అయిపోద్ది అనమాట. అర్థమైంది కదండి. దానివల్ల ఏమైంది, ఫారెస్ట్ ఏరియా అనేది ల్యాండ్ స్లైడ్స్ కాకుండా ఈ గ్రీనరీ గ్రాస్ అనేది అడ్డుకుంటుంది అనమాట. అర్థమైంది కదండి. క్రమక్షయం అంటారు. దీనివల్ల మనకి ఫారెస్ట్ ని డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏరియాస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ డిపోజిషన్. డిపోజిషన్ మీన్స్ ఒక ప్లేస్ అంటే, డిపోజిషన్ అంటే ఇలా చూడండి, వెదరింగ్ అంటే వాతావరణం వల్ల జరిగేటువంటి తప్ప రైటే సార్. స్పెల్లింగ్ వెదరింగ్ అండి. ఇది వాతావరణం వల్ల జరిగేటువంటి మార్పులండి. అర్థమైంది కదా. దట్ డిఫరెంట్ చేంజెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అర్థమైంది కదండి. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఫర్ ఎరిషన్? ఇదే ఎరిషన్ మీన్స్ అంటే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయడం వల్ల కలిగేటువంటి డిఫెక్ట్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వాటర్ కానీ ఎయిర్ కానీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం టోటల్ స్పీసెస్ అన్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటుంది. డిపోజిషన్ అంటే ఏంటి అంటే ట్రావెల్ అయిన మెటీరియల్స్ ఏదైతే ఉందో ఆ మొత్తం మెటీరియల్స్ అన్ని ఒక ప్లేస్లో ఫామ్ అవుతాయి అనమాట అండి. అది డిపోజిషన్ అనమాట. అర్థమైంది కదండి. వెదరింగ్ అంటే వాతావరణం వల్ల జరిగేటువంటి మార్పులు. ఎరిషన్ అంటే అడవులు నరికివేయబడ్డము, లేదా మనకు అవసరం లేకపోయినా ఉన్న ఎక్కువ ల్యాండ్ ఉపయోగించుకోవడము. ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వాటర్ వల్ల కానీ ఇతర ఆస్పెక్ట్స్ వల్ల కానీ ఫామ్ అవుతున్నటువంటి ప్రక్రియ వల్ల రాళ్ళు, ఇసుక, మట్టి అన్ని కొట్టుకురావడము, ఒక ప్లేస్లో ఇదంతా మ్యాటర్ వేయడము, అక్కడ న్యూ ల్యాండ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. ఎక్కడైనా చిన్న గొయ్యి తీసుకోవాలనుకోండి, ఆ గోతులో పైనుంచి కొట్టుకొచ్చిన మట్టి అంతా ఆ గోతులో ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. అక్కడ న్యూ ల్యాండ్ కింద క్రియేట్ అవుతుంది. ఇది 4 పార్ట్స్ యొక్క మీనింగ్ అనమాట. ఇందులో మనకి ఎక్కువగా ఇది అడుగుతుంటాడు 2 మార్క్స్. అర్థమైంది కదండి. డిపోజిషన్ అనేది 2 మార్క్స్ అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. పేజ్ నెంబర్ 20 చూడండి. నెక్స్ట్ the work of water. Do you understand? Yes, sir. Next, the work of water. Work of water అంటే ఏంటి? వర్క్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి? నీటి యొక్క పని అండి. అర్థమైంది కదా. అంటే వాటర్ ఎలా పని చేస్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం బిఫోర్ క్లాస్లో. అంటే 2 మౌంటైన్స్ ఉంటాయి, అప్పర్ అండ్ బోత్ సైడ్స్. ఈ మధ్యన రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అర్థమైంది కదండి. మౌంటైన్స్కి మిడ్లో ఉన్నటువంటి రివర్ యొక్క ట్రావెల్ అవుతున్న ప్లేస్ చాలా నేరోగా ఉంటుంది. అర్థమైంది కదండి. నేరోగా ఉండడం ఏమవుతుంది అంటే దీనికి ఎక్కడైతే బ్రేక్ పడుతుందో ఆ బ్రేక్ పడిన చోట స్టోన్స్, ల్యాండ్ స్లైడ్స్ అని అడ్డొస్తుంటాయి. అర్థమైంది కదండి. అడ్డొచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ వాటర్ యొక్క ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ వాటర్ యొక్క ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇందువల్ల పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంటుంది. అర్థమైంది కదండి. మొత్తం ఈ వేన్ అంతా క్లోజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, వాటర్ ట్రావెల్ అవడానికి నో స్పేస్ అనమాట అండి. కానీ ఏం చేస్తుంది, ఈ పైన అంటే దానికి ఎక్కడైతే అనుకువగా నీరు గ్రహించడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ కుండా ఒక చిన్న వే అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్. అర్థమైంది కదా.
దాని ప్రకారం ఆ వాటర్ ఫ్లో అవుతున్న కొద్దీ దాని యొక్క పేస్ యొక్క విత్ పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. దానివల్ల ఏమవుతుంది, ఈ వాటర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మొదలుపెట్టిందో టోటల్ వాటర్ దానికి అడ్డుకున్నటువంటి నెంబర్ ఆఫ్ రాక్స్ని ట్రావెల్ చేస్తూ తీసుకెళ్ళిపోద్ది అనమాట అండి. అర్థమైంది కదా? పెద్ద పెద్ద బండరాల్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి దొల్లించుకుంటూ తీసుకెళ్ళిపోద్ది. వాటర్కి అంత ఫోర్స్ ఉందని చెప్తారనమాట. అర్థమైంది కదండి? మీరు వాటర్ మీరు ట్యూబ్ పెట్టి డైరెక్ట్గా నుంచున్నారనుకోండి, ఏమవుద్ది, ఆ ప్రెషర్ గట్టిగా తగులుతుంటుంది. అదే వేరే బ్యాక్ సైడ్ పర్సన్ నుంచి ఉంటే ఆ వాటర్ యొక్క ప్రెషర్ మనకి ఎక్కువ ఉండదు. అర్థమైంది కదండి? ఎందువల్ల వాటర్ ప్రెషర్ అని ఎక్కువ స్పేస్ తీసుకుంది అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ప్రెషర్ పెరుగుతూ ఉంటుందండి, పుష్అప్ చేస్తూ ఉంటుంది గట్టిగా బలంగా. ఎప్పుడైతే ఇది వీక్ అవుతుందో ఈ బ్రేక్ డౌన్, దానివల్ల వెనక నుంచి వాటర్ ఎక్కువ ప్రెషర్తో ఫోర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి అడ్డొచ్చినటువంటి ఏదైనా సరే ట్రావెల్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది అనమాట అండి. అర్థమైంది కదా? అది వర్క్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది ఎలా ఉంటుంది, వి షేప్ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? వి షేప్ అర్థమైంది కదండి? ఆ షేప్లో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏమైతున్నాయో ఆ మౌంటైన్స్ మధ్య గుండా ప్రవహిస్తున్నటువంటి నది యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో దానికి అడ్డుగా వచ్చినటువంటి ఏదైనా సరే దాన్ని ఆ వాటర్తో పాటు ట్రావెల్ చేసుకుని వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ చూడండి, డూ యు నో గ్రాండ్ కెన్యాన్. గ్రాండ్ కెన్యాన్ అనేది యుఎస్ఏ స్టేట్లో ఉన్నటువంటి అతిపెద్దమైనటువంటి నది అనమాట అండి. అర్థమైంది కదా? ది గ్రాండ్ కెన్యాన్ ద ఫార్మేషన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ది రివర్ వే ఈజ్ క్రియేటెడ్ బై వాల్కనోస్. అర్థమైంది కదండి? ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు అగ్ని పర్వతాలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అనమాట అండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, అర్థమైంది, లక్షల సంవత్సరాల క్రితము ఆ గ్రాండ్ కెన్యాన్ అనే నది ఏదైతే మార్గం ఉందో ఇప్పుడు ప్రవహిస్తున్న నది పిక్చర్ చూసారు కదండి? ఆ పిక్చర్ యొక్క రివర్ ఫ్లో ఏదైతే ఉందో అది ఒకప్పుడు మొత్తం వాల్కనోతో క్రియేట్ అయినటువంటి ఫామ్ అనమాట, ల్యాండ్ ఫామ్. అది ఎప్పుడైతే బ్లాస్ట్ అవ్వడం జరిగిందో ఆ వే అన్నది క్రియేట్ అయిందనమాట అండి. ఆ వాటర్ అనేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అలా ఫామ్ అవుతూనే ఉందన్నమాట అండి. ఒక్కొక్క దిక్కునేమో డెప్త్ వ్యాలీ 1.6 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది, విత్ వచ్చి 1.2 కిలోమీటర్స్ కానీ విత్ లాంగ్ డిస్టెన్స్ 260 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా? మనకి నదిని ఎలా, మీకు నది మార్గం తెలుసుకోవాలంటే మనం నీరేసుకున్నటువంటి గోదావరి అయితే తెలుస్తుంది అనమాట అండి. ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి రివరు 5 స్టేట్స్ కింద ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వచ్చినట్టుగా ఎలా మధ్య అవుతుంది, డిఫరెంట్ స్టేట్స్ ఎలా ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ పార్ట్స్ కింద ఎలా వెళ్ళిపోతుంది అన్నది తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంది అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, గార్జెస్ అంటే ఏంటి, బిగ్ రాక్స్ అనమాట అండి. స్ట్రైట్గా ఉంటే బాగా డెప్త్గా ఉంటాయి అనమాట అండి. అర్థమైంది కదా? స్ట్రైట్గా ఉంటే బాగా డెప్త్గా ఉంటాయి గార్జెస్ అంటే నీటి. మీరు చూడండి, ఒక నైఫ్తో మరొక నైఫ్ని షార్ప్ చేస్తుంటే ఏమవుతుంటుంది, ఇలా చేస్తుంటే ఏమవుతుంది, ఆ నైఫ్ అంటే పైన ఉన్నటువంటి నైఫ్ కాకుండా మనం ఏదైతే ఫోర్స్ చేస్తున్నామో డౌన్ ఉన్నటువంటి నైఫ్ షార్ప్నెస్ పెరుగుతుంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? అంటే ఆ స్టోన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. వాటర్ ఫ్లో అనేది ఇలా వాటర్ ఫ్లో అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ వాటర్ రౌండ్ షేప్లో తిరుగుతూ ఉంటుంది అనమాట అండి. దానివల్ల ఏమవుతుంది, గార్జెస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ బోట్ యాక్సిడెంట్ నియర్ పాపికొండలు, గోదావరి రివర్, నెంబర్ ఆఫ్ పీపుల్స్ డైడ్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, ద వాటర్ ఈజ్ ట్రావెల్ టు వన్ ప్లేస్. అర్థమైంది కదా? ఆ ప్లేస్లోనే వాటర్ తిరుగుతూ ఉండడం వల్ల ఆ నీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ పడవ అందులోకి దిగిపోయింది అనమాట అండి. అర్థమైంది కదా? ఆ స్టోన్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి, చాలా స్ట్రైట్గా ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి అనమాట అండి. డెప్త్ ఉంటుంది, హైట్ ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. అర్థమైంది కదా? అంటే నీరు ప్రయాణిస్తున్న దాని నుంచి వచ్చేటువంటి ఫోర్స్ వల్ల ఆ రాక్స్ అనేవి ఇంకా షార్ప్గా క్రియేట్ అయినాయి అనమాట అండి. అర్థమైంది కదా? అక్కడ ఏ మనిషి వెళ్ళినా సరే ఇత్తిన స్పాట్లో చనిపోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. అది గార్జెస్ అంటారు. అర్థమైంది కదండి? నెక్స్ట్ పేజ్ చూడండి, పిక్చర్ చూడండి. అది నెక్స్ట్ పేజ్ నెంబర్ 22లో పిక్చర్ చూడండి. పిక్చర్ బిఫోర్ ఫ్లడ్ అంటే వరదలకి ముందు. అర్థమైంది కదండి? వరదలకి ముందు ద ఫ్లో స్టోరేజ్ వాటర్ లెవెల్ అంటే వరదలకు ముందు వాటర్ యొక్క అంటే రివర్ యొక్క వాటర్ లెవెల్ ఏ విధంగా ఉంది, కొంచెం డెప్త్కి ఉంది. అంటే ల్యాండ్ లెవెల్ కన్నా కొంచెం డెప్త్కి వెళ్ళింది. ఎందువలన సన్ ఎవాపరేషన్ అవ్వడం వల్ల కానీ ఇతర క్రియేషన్స్ వల్ల కానీ వాటర్ కొంచెం డెప్త్కి వెళ్ళింది.
అర్థమైంది కదండి. అంటే వాటర్ ట్రావెల్ అవుతున్న కొద్ది నీరు ఎప్పుడు సఫిషియెంట్గా ఒక లెవెల్లోనే ట్రావెల్ చేస్తుంటుందండి. అర్థమైంది కదా. రివర్స్ చూడండి, రివర్స్ మనకి పెర్నియల్ రివర్స్, నాన్ పెర్నియల్ రివర్స్ అని ఉంటాయి. పెర్నియల్ అంటే ఏంటి, 365 డేస్ ఫ్లో అవుతున్నటువంటి రివర్స్ అనమాట అండి. నాన్ పెర్నియల్ అంటే ఓన్లీ 9 months మాత్రమే ట్రావెల్ అవుతున్నటువంటి వాటర్ రివర్స్ అనమాట అండి. ఏంటంటే గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇవన్నీ 9 months మాత్రమే ఫ్లో ఉంటాయి. రిమైనింగ్ 365 డేస్ ఫ్లో అవుతున్న రివర్స్ ఏంటి, గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్ అనమాట అండి. ఇవి 365 డేస్ వాటర్ అనేది ఫ్లో కంటిన్యూగా ఉంటుంది. అర్థమైంది కదండి. అవి ఇక్కడ అవి గ్లాషియర్స్లో బర్త్ అవ్వడం వల్ల, ఐస్ మౌంటైన్స్లో బర్త్ అవ్వడం వల్ల ఆ వాటర్ అనేది నిరంతరము ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఓన్లీ రైన్స్ మీద డిపెండ్ అవుతుంటాయి ఈ రివర్స్ అన్నవి. అర్థమైంది కదండి. అంటే ఏంటి, మంచు పర్వతాల దగ్గర పుట్టినటువంటి నదులు కాబట్టి ఐస్ మెల్ట్ అవడం వల్ల వాటర్ కింద ఫామ్ అయ్యి రివర్స్ కింద ఫ్లో అవుతున్నాయి అనమాట అండి. కానీ రిమైనింగ్ రివర్స్ ఏంటి, రైనీ సీజన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల, అర్థమైంది కదండి, రిమైనింగ్ రివర్స్ అవి 9 months మాత్రం వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, వాటర్ అనేది ఫ్లో అవ్వడం కష్టం. అర్థమైంది కదండి. అందువల్ల ఏమవుతుంది, ఆ వాటర్ యొక్క లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. అది బిఫోర్ ఫ్లడ్, ముందు వరదలకు ముందు సమయం అనమాట అండి. నెక్స్ట్ చూడండి, బి డ్యూరింగ్ ఫ్లడ్, అంటే వరదలు అంటే ఫ్లడ్ స్టార్ట్ అవుతున్న సమయంలో. ఫ్లడ్ ఒకసారిగా స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ అవ్వదు. డే బై డే వాటర్ యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంతే కదండి, అవునా కదా. మన భర్త అయినప్పుడు ఎంత ఉంటాం, బోర్న్ అయినప్పుడు ఎంత ఉంటాం. అర్థమైంది. అంటే మన డే బై డే మనలో హ్యూమన్ ఆర్గన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. అర్థమైంది కదా. బాడీ ఉన్నటువంటి ఆల్ హ్యూమన్ ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇందువల్ల మనం తీసుకుంటున్న ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అర్థమైంది కదండి, ఇలాంటి రీజన్స్ వల్ల, అర్థమైంది కదండి, మనకి బోన్స్ లెంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే బ్లడ్ కూడా ఆ సైజ్లోనే పెరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. రైనీ సీజన్ ఒక్క డేలో అంత ఫ్లడ్ని క్రియేట్ చేయగలంటే క్రియేట్ చేయగలదు, కానీ ట్రావెల్ అవ్వడానికి మినిమం ఎంత డ్యూరేషన్ టైం అని ఉంటుందండి. అర్థమైంది కదా. ఇప్పుడు భద్రాచలం నుంచి రాజమండ్రికి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి మినిమం 18 hours పడుతుందండి. అర్థమైంది కదా. అంటే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఒకటే సేమ్ ఓన్లీ వన్ రివర్, అంటే డిఫరెంట్ 2 places అండి. భద్రాచలం నుంచి రాజమండ్రికి అదే వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడ చేరడానికి మినిమం 18 hours పడుతుంది. అంటే ఇక్కడ భద్రాచలం దగ్గర 42 feet ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లడ్స్ టైంలో. రాజమండ్రి దగ్గర 35 ఎంత ఉంటుంది, అంటే 7 feet, ఇంకా 7 feet డిస్టెన్స్ ఉంది 2 places మధ్యన. అర్థమైంది కదండి. ఆ 7 feet డిస్టెన్స్ని రీచ్ అవ్వడానికి మినిమం 18 hours టైం పడుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. వాటర్ ఫ్లడ్స్ అనేవి అంత టైం డ్యూరేషన్లో తీసుకుంటాయి అనమాట అండి. అలా ఫ్లడ్స్ పెరుగుతున్న కొద్ది వాటర్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి డెల్టా అనేది క్రియేట్ అయింది అనమాట అండి. అర్థమైంది కదా. ఇది డెల్టా షేప్ అనమాట అండి. నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ గ్లాషియర్స్, పేజ్ నెంబర్ 23. ద వర్క్ ఆఫ్ గ్లాషియర్స్ నిరంతరాయంగా మంచి ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. ద వర్క్ ఆఫ్ గ్లాషియర్స్, ద వర్క్ ఆఫ్ గ్లాషియర్స్ అనమాట. మీరు ఎప్పుడైనా మౌంటైన్స్ చూసారా, గ్లాషియర్స్, ఐస్ మౌంటైన్స్, హియర్ కెన్ సీ. ఐఎమ్ నాట్ సీయింగ్, యు ఆర్ నాట్ సీయింగ్. నేను చూసాను సార్. షట్ యువర్ మౌత్. చూడండి, అంటే ఏంటి, ఐస్ అన్నది టోటల్గా ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఐస్ ఫామ్ అవుతున్న కొద్ది అది దాన్ని మళ్ళీ ఓల్డ్ క్రియేట్ చేసుకోవడానికి మినిమం ఫ్యూ డేస్ టైం పడుతుంది. అంటే స్టోన్ కింద బిల్ట్ అవ్వడానికి. అర్థమైంది కదండి. ఐస్ పోతున్నప్పుడు ఏమవుతుంది, ఫోమ్ ఎలాగైతే ఉంటుందో మెత్తగా ఐస్ అన్నది కూడా పై లేయర్ మెత్తగా ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. అవునండి. ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి పర్సన్స్ని, స్మూత్గా పనిచేస్తున్న పర్సన్ని కంపేర్ చేయండి. ఆర్మ్స్ వాళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి, హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్స్ యొక్క ఆర్మ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందువల్ల వాళ్ళు హెవీ వర్క్ చేస్తుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్మ్స్ అన్నీ, అంటే కింద ఉన్నటువంటి నరాలన్నీ గట్టిపడిపోయి వాళ్ళ చర్మం మొద్దు పారిపోతుంది అనమాట అండి. స్మూత్గా ఉన్న వాళ్ళది చాలా స్మూత్గా ఉంటుంది. ఎందువల్ల వాళ్ళు హెవీ వర్క్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి. అంతే కదండి. వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు చేస్తారు. ఐస్ కూడా అలాంటిది అనమాట అండి. అంటే పై లేయర్ ఎంత మెత్తని ఐస్తో ఉంటుంది, కిందకి వెళ్ళి కొద్ది స్టోన్ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి.
అర్థమైంది కదా. ఎక్కడైతే ఐస్ జాల్ అంటే ఐస్ మెత్తబడి జారడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలోనే గ్లాషియర్స్ అనేవి డౌన్ ఫాల్కి క్రియేట్ అవుతుంటాయి అన్నమాట, జారిపోతూ ఉంటాయి. అర్థమైంది కదండి. అవన్నీ ఏమవుతుంది, వాటర్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట అండి. చూడండి, ఇన్ వెరీ కోల్డ్ రీజన్స్ లైక్ హిమాలయ, చూడండి, in every cold region like Himalayas or Alps, it's snow heavily. They get snowfall instant of rainfall. అంటే హిమాలయ మౌంటైన్స్, ఆల్పస్ మౌంటైన్స్ అంటే యూరోప్లో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నమాట అండి. యూరోప్ యూరోప్ అండి. ఆల్పస్ మౌంటైన్స్ అనేవి యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నమాట అండి. నియరెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. అర్థమైంది కదండి. ఆల్పన్ మౌంటైన్స్కి నియరెస్ట్ ఉన్నటువంటి కంట్రీ మౌంటైన్ ఏంటి, స్విట్జర్లాండ్ అనే కంట్రీ అనమాట అండి. అక్కడ ఎక్కువ ఐస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఎక్కువ వింటర్ సీజన్లో. హిమాలయస్లో కూడా ఈ టైంలోనే ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఐస్ అనేది చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే రైనీ సీజన్ వల్ల ఈ ఐస్ ఫామ్ అయినటువంటి గ్లాసియర్స్ ఏమవుతాయో అవి మెల్ట్ అయ్యి కిందకి చేరడం వల్ల వాటర్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ దిస్ స్నో అక్యుమిలేటర్స్ అండ్ హార్డ్నెస్ ఇంటూ ఐస్. ఇట్ ఇస్ అక్యుమిలేటర్స్, ఇట్ ఫ్లోస్ స్లోలీ డౌన్ అండ్ ఇట్ రీచెస్ వార్మ్ ఏరియా. ద వే ది ఐస్ మెల్ట్ అండ్ స్మాల్ రివర్ స్టార్టెడ్. అంటే ఏంటి అంటే చూడండి, అంటే న్యాచురల్గా వచ్చేటంటే కండిషన్స్ ఏమవుతున్నాయో వామ్ వెదరింగ్ అనమాట ఉంది. వేడి పెరుగుతుంది అనుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం అంతవరకు కూలింగ్ ఎప్పుడో ఒక ట్రీ కింద ఉండి అదే సన్లైట్లోకి వచ్చాం అనుకోండి, స్కిన్ అంతా ఏమవుద్ది, వేడి కింద బబుల్స్ కింద ఏర్పడుతుంది అనమాట. అంటే ఏంటి, అంతవరకు చల్లదనం ఉన్నటువంటి ఆ మంచు ఏమవుతుందో వేడి యొక్క ప్రభావం తగలగానే అది కరిగిపోయి చిన్న చిన్న రివర్స్ కింద ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. అంతవరకు ఒక ప్లేస్లో స్థిరంగా ఉన్నటువంటి ఐస్ ఏదైతుందో ఉష్ణోగ్రతలో మార్పులు రావడం వల్ల ఐస్ కరిగి నెమ్మదిగా చిన్న చిన్న రివర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట అండి. నెక్స్ట్, దిస్ ఈస్ ద హౌ ద రివర్ గంగా ఇస్ ఫార్మ్ ద గంగోత్రి గ్లాషియర్స్ ఇన్ ద హిమాలయాస్. గంగా అనే రివరు హిమాలయస్ ఉన్నట్టు గంగోత్రి అనే గ్లాషియర్స్ నుంచి పుట్టిందనమాట అండి. అది మనకి హిమాలయ మౌంటైన్స్ ఇస్ ఫార్మ్డ్ గంగోత్రి గ్లాషియర్స్. ద రివర్ బర్త్ ప్లేస్ గంగోత్రి, దట్ స్టేట్ ఉత్తరాఖండ్ స్టేట్. అర్థమైంది కదండి. నెక్స్ట్, the slow moving the masses of ice, the called glaciers. అంటే ఐస్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. లిటిల్ బిట్ అనమాట అండి. డే బై డే లిటిల్ బిట్ మూవింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఒకసారిగా ఫ్లో అవుతుంది అనమాట అండి. అంటే న్యాచురల్గా వచ్చేటంటే వెదర్ కండిషన్స్ వల్ల వామ్ యొక్క టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది ఐస్ అన్నది జాగ్గా మెల్ట్ అవుతూ స్మాల్ రివర్స్ కింద కనెక్ట్ అవుతూ ఉన్నది అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ గ్లాసెస్ వెరీ స్లో అన్లైక్ లైట్ వాటర్ ఫాల్. అంటే చిన్న చిన్న ఐస్ ముద్దలు అంటే చిన్న చిన్న ఐస్ బ్రేక్స్ కింద ఉండి అవి తర్వాత వాటర్ కింద ఫ్లో అవుతుంది అనమాట అండి. ఆర్కిటిక్ ఓషన్ చూడండి, వింటర్ సీజన్ ఎలా ఉంటుంది, మొత్తం ఆ ఓషన్ అంతా పై లేయర్ అంతా ఐస్తో కవర్ చేయబడి ఉంటుంది. అర్థమైంది కదండి. యూఆర్ స్టడీయింగ్ 8th class? 9. యూఆర్ స్టడీయింగ్ 8th class? Polar region. Yes sir, 8th class. You are studying polar region 8th class. The Arctic Ocean is covered by the water upper layer. The ice is formed. What is the main reason? The sun rays is long distance is formed of. అర్థమైంది కదండి. ఎందువల్ల సన్ రేస్ అనేది లాంగ్ డిస్టెన్స్ ఫామ్ అవడానికి టైం డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల అక్కడ టెంపరేచర్ అనేది లో లెవెల్లో ఉంటుంది, -°C ఫామ్ అవుతుంది అనమాట అండి. అందువల్ల అక్కడంతా ఐస్తో కవర్ చేయబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇగ్లూస్ ఐస్తో నిర్మించుకున్నటువంటి హౌసెస్ నిర్మిస్తూ ఉంటారు అన్నమాట అండి. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పీపుల్స్ యొక్క బాడీ అనేది ఆ విధంగా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. మనం వెళ్ళి ఉండాలంటే అక్కడ ఉండడం కష్టం, దేర్ ఇస్ నో పాసిబిలిటీ. అర్థమైంది కదండి. అంటే ఏంటి, మనం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడిపోయింది మన బాడీ. అర్థమైంది. అక్కడ వాతావరణానికి మన బాడీ అలవాటు పడాలంటే దాని ముందు మనం ఏం చేయాలి, ఎక్కువ కూల్ టెంపరేచర్ ఉన్న రూమ్లో నివసిస్తూ ఉండాలన్నమాట అండి. సెంట్రల్ ఏసీస్ అంటారు కదా, అటువంటి రూమ్లో మనం అలవాటు చేస్తే ఆడికి వెళ్ళడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. కానీ అలా ఉన్నంత రోజు మనం ఉండలేము అనమాట అండి.
అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటంటే హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ అనమాట. ఫస్ట్లీ బ్లడ్ ప్రెషర్ స్లో డౌన్, హార్ట్ ప్రెషర్ వెరీ హై లెవెల్, దట్ టోటలీ హార్ట్ అటాక్ అనమాట, మ్యాసివ్ హార్ట్ అటాక్. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ చనిపోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపరేచర్ మన బాడీలో క్రియేట్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. ప్లేస్కి బాడీ యొక్క చేంజెస్ మారుతూ ఉంటాయి అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ది గ్లాసియర్ గ్రాట్ త్రోస్ ద పీస్ ప్రాసెసెస్ ఆఫ్ పక్లింగ్ ద విచ్ ద లిఫ్ట్ పీసెస్ ఆఫ్ రాక్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ దెమ్. ద పక్లింగ్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి. అర్థమైంది. యూ కెన్ సీ in Uttarakhand floods 2013, you have small kids. 2013 you have small kids, okay, you have 2013 you have small kids. అర్థమైంది కదండి. ఆ సమయంలో వచ్చినటువంటి వరదల వల్ల ఎక్కడో పైన ఉన్నటువంటి రాక్స్ ఆ వాటర్ ఫ్లోకి మూవ్ అవుతూ వచ్చేసినాయి అన్నమాట అండి. అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫ్లడ్స్ అనమాట అండి. ఆ ఫ్లడ్ వల్ల చాలా రోజులు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు అనమాట అండి. అలాగా ఆ వయసు కలుగుతున్న కొద్ది పైనుంచి వచ్చిన రాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. టుమారో విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.